ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం శామీరపాలెంలో కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. రోడ్లు, వంతెన, చెక్ డ్యాం, మంచినీటి వనరుల అభివృద్ధితో పాటు చుక్కల భూముల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గ్రామాభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటున్నానని, స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మనకి రోజు మార్నింగ్ నేను ఈ ప్లేసెస్ అనే తిరుగుతుంటే మన ప్రెసిడెంట్ గారు, తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలు, తర్వాత ఈ ఊరు కోసం ఏదో చేయాలనుకున్నటువంటి యూత్ అందరూ కూడా నాతో పాటు రావడం, సార్ మాకు ఈ సమస్య ఉంది అని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో అంటే కలెక్టర్ అండ్ జిల్లా యంత్రాంగం వచ్చారు కాబట్టి మా ఊరికి ఏదో మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయంతో మాకన్నీ కూడా ఆనందంగా ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మేమంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాము. దానికి తగ్గట్టే ఇమ్మీడియట్ గా ఏది అర్జెంట్ ఉందో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా చేస్తాం. కానీ మీ పాత్ర ఏముంది ఇక్కడ అందులో? సో ప్రభుత్వ యంత్రాంగం నుంచి పవర్ వేయడం కానీ, రోడ్ వేయడం కానీ, లేదా కల్వర్ట్ కట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. సో ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా చేస్తారు. కానీ ఈ విలేజ్ లో ఉన్నటువంటి పౌరులుగా మీరు చేయవలసిన మీ బాధ్యత ఏముంది? ఒకటే ఒక బాధ్యత మిమ్మల్ని అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాము? దాంట్లో చెత్తని ఎక్కడ పెడితే అక్కడ పడేయకోకుండా ప్రాపర్ గా ఒక ప్లేస్ లో పెట్టండి అన్నాం. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ SWM షెడ్ లేదు, దాన్ని కూడా ఇమ్మీడియట్ గా మేము శాంక్షన్ చేస్తాము. సో అది మనం కట్టడం అనేది జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది మనం ఎవరి కోసమో కాదు, మన శుభ్రత కోసం. మనమే మన ఇళ్లలో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తా ఉన్నా, కలెక్టర్ గారి ఇద్దరం వస్తూ ఉంటే సచివాలయం వెనకనే మొత్తం ప్లాస్టిక్ కవర్తో నిండిపోయి ఉంది. అంటే మన ఇంట్లో నుంచి ఎక్కడో దగ్గర ఎత్తపోయి పడేయాలనేది మనకి అలవాటుగా మారిపోయి ఉంది. మీరు కూడా ఆ అలవాట్లను కొన్ని మార్చుకుంటే ఈరోజు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా ఇటువంటి మంచి వాతావరణంలో కూడా క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం అంటే అందరం కోరుకునే వాతావరణమే పల్లెటూరు వాతావరణం. ఇటువంటి పల్లెటూరులో కూడా ఈ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయంటే మనం మన శుభ్రతను ఎంత శుభ్రంగా ఉంటేనే ఇటువంటి వ్యాధులకి మనం దూరంగా ఉంటాం. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మన ప్రతి వస్తువుని ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర కాలువలోనో వాగులోనో పడేసే పరిస్థితి. తర్వాత అది తీవ్ర రూపం దాల్చి ఎన్నిటికి కూడా అనర్థాలకు కారణం అవుతా ఉన్నాయి. మనం కూడా మన పరిసర ప్రాంతాలంతా శుభ్రం చేసుకోవాలి. ఈరోజు కూడా గవర్నమెంట్ ఇన్ని బాత్రూమ్లు కట్టించినా కూడా మనం ఆలోచనలు ఇంకా కూడా మారలేదు. ఇంకా బయట భూమి పోవాలని ఆలోచన ఇప్పుడు వస్తూ ఉన్నా కూడా ఎవరో ఒక జంట్ అంటే చూస్తూ వచ్చాం. అంటే మనం ఇంకా వెనక్కిపోయే పరిస్థితి, ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో మనం ఇంకా కూడా వెనక్కిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అవేర్నెస్ గ్రామాల్లో కూడా చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మన గ్రామాల్లో మనం అవేర్నెస్ తీసుకొస్తే మన ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పి ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు ప్రయాణం చేసే దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు పల్లెత్తర కార్యక్రమం రాత్రి చాలా సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చేటప్పుడు కరెంట్ స్తంభాలు లేవని చెప్పారు. తప్పకుండా కలెక్టర్ గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఒక 10-15 రోజుల్లో మీకు ఆ స్తంభాలు కూడా వేసే కార్యక్రమం చేస్తారని, ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి శ్మశానానికి పోయే దారి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు. తప్పకుండా వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారు 2 ఆప్షన్స్ పెట్టారు. ఏదో ఒక ఆప్షన్లో మీకు శ్మశానానికి కూడా రోడ్డు వేయిస్తామని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని చదువుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అవేర్నెస్ కార్యక్రమం లాగా తీసుకొని మీ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు కాలనీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.